చేస్తుంది స్వామీజీ. పుట్టింటి పుణ్యరేఖ, మెట్టింటి తులసికోట అనే ఈ పూజ చాలా నిష్టగా జరిపించాలి. తొలి రోజు ఉదయమే అఖండ దీపాన్ని వెలిగించి మూడో రోజు పూజ పూర్తయ్యేదాకా అది కొండెక్కకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. పూజలో నైవేద్యంగా పెట్టిన పళ్ళని మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. అది కూడా ఒక్కపూటే. కటిక నేల మీదే పడుకోవాలి. మూడు రోజుల పూజ పూర్తయ్యాక ఇంటికి గోమాత వచ్చి ఆ ఫలాలను ప్రసాదంగా స్వీకరించాలి. అప్పుడే మీ పూజ పూర్తయినట్టు. కానీ అవన్నీ సాధ్యమేనా పంతులు గారు? గట్టి సంకల్పంతో, నిర్మలమైన మనసుతో ఆ దైవాన్ని స్మరిస్తూ మొదలు పెడితే ఏ పనైనా సాధ్యమే. సరే స్వామీజీ, నేను రేపే ఆ పూజ మొదలు పెడతాను. ఇంకొక ముఖ్యమైన విషయం, దోషము నీదే, ఫలితమూ నీదే. అయినా సరే ఈ పూజలో నీతో పాటు నీ క్షేమం కోరే ముత్తైదువుల బలం కూడా తోడవ్వాలి. వాళ్ళు నీతో పాటు నిష్ఠగా 3 రోజులు పూజలో పాల్గొనాలి. అప్పుడే నీ పూజ పరిపూర్ణమవుతుందమ్మా. అలాగే స్వామీజీ, అంతా మీరు చెప్పినట్టే చేస్తాను. శుభం.